తెలంగాణ రాజకీయ కూటమి ఆధ్వర్యంలో తెలంగాణలో రాజకీయ పక్షాలు చేస్తున్న కుల రాజకీయ వ్యవస్థలో ఉన్న వ్యవస్థను మార్చి ఒక నూతన రాజకీయ వ్యవస్థ నిర్మించడం కోసం జనాభా దామాష ప్రకారంగా రాజకీయాల్లో వాటా ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారంలో వాటా దక్కాలనే లక్ష్యంతో ఈరోజు ఈ కూటమి తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నది. అందులో భాగంగా మున్సిపల్ ఎన్నికలతో మొదలుకుంటే రేపు రాబోయే ప్రతి ఎన్నికల్లో కూడా తెలంగాణ రాజకీయ కూటమి తరపునై ఈ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా పోటీలో ఉండడానికి సిద్ధంగా ఉండే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ యొక్క తెలంగాణ రాజకీయ కూటమి యొక్క ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల విధానం, రేపు భవిష్యత్ ప్రయాణం గురించి కూటమి నాయకులందరూ కూడా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని మేము గుర్తించి పెద్దలు వినోద్ కుమార్ గారు మరియు దిలీప్ కుమార్ గారి సారథ్యంలో మేమంతా కూడా ఒక 9 పార్టీలు కూటమిగా ఏర్పడి రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ జరిగినా కూడా ప్రతి ఎలక్షన్లో కూడా పోటీ చేయాలని కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలో ఉన్న అగ్రకులాల వాళ్ళు యాజమాన్యంలో ఉండటం వల్ల మిగతా వాళ్ళ సరైన సంతృప్తి స్థానం దొరకట్లేదు. ఎన్నో సంఘాలు, ఎంతోమంది వ్యక్తులు ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థలో చేద్దామని వచ్చినా కూడా వాళ్ళ పార్టీలు పెట్టి ముందు రాలేకపోవడం వల్ల మిగతా వాళ్ళకి అవకాశం రావట్లేదు. దాన్ని పూర్తి చేయడం కోసమనే ఉద్దేశంతోనే ఈ కూటమిని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ సహాయ సహకారం తీసుకొని రాబోయే 2028లో కంపల్సరీగా రాజ్యాధికార మార్పు కోసం ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ముందు రావడం జరిగింది. దానికంటే ముందు ఒక రిహార్సల్గా మేము ఈ మున్సిపల్ ఎలక్షన్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా కూటమి తరఫున మేము పోటీ చేసి ఆ వ్యాక్యూమ్ ఫిలప్ చేసి మనందరికీ తెలిసినటువంటి తెలంగాణ తెచ్చుకున్నటువంటి సమసమాజము, నవ సమాజము, సామాజిక తెలంగాణ అనే నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా ఏర్పాటు చేయడానికి కృషి చేయాలనే ఆలోచనతో ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ముందు మాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఒక హిస్టారిక్ డే. ఎందుకంటే మేము ఒక రాజకీయ కూటమిగా 10 పార్టీలు కలిసి ఏర్పడ్డాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ ఇవ్వడం, మా అభ్యర్థులందరూ కూడా పరస్పరం అనుకుని కాంటెస్ట్లో, అది లోకల్ బాడీ కానీ రేపొద్దున జెడ్పీటీస్ కానీ ఎంపీటీస్ కానీ పోటీ చేస్తాం. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే, ఎంపీలకు కూడా అదేవిధంగా కాంటెస్ట్ చేస్తాం. ఆ నిర్ణయం తీసుకున్నాక మేమందరం ఏకం కావడం జరిగింది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని ఎందుకంటున్నా అంటే ఈ మధ్య బాగా ఎమర్జ్ అయింది బీసీ కాన్సెప్ట్. ఎక్కడ దీని ఈ మధ్య సామాజిక జన చైతన్యాన్ని 15 రోజులు తెలంగాణ అంతా తిరిగాను, సామాజిక రథం వేసుకుని. ఆ టైం లోపల నాకు ప్రతి ఊర్లో బీసీ లీడర్షిప్, ఎస్సీ లీడర్షిప్, ఎస్టీ లీడర్షిప్ వచ్చి వాళ్ళు కలిస్తే నేను ఆశ్చర్యపోయాను. గ్రామానికి ప్రతి పాత జిల్లాల హెడ్ క్వార్టర్స్లో కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ అన్ని సాధ్యమంటే 22 జిల్లాలు కవర్ చేశాను. ఎక్కడ చూడు కొత్త స్పిరిట్, మేమెంతో మాకంతా బహుజనులకి రాజాది ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఈ విధంగా ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ ఛాలెంజ్. కానీ ఈ ఓట్లు చీలిపోకూడదు, పిల్లలు మన ఐక్యమత్యం రావాలి. సో ఆ దిశగా మేమంతా అనుకున్నాం, వై నాట్ వి ట్రై. కాబట్టి ఇప్పుడు ఈ రోజున్న 10 కాకుండా నీళ్ళ వాళ్ళను ఆహ్వానిస్తాం. ఈ కూటమిలో చెప్తే ఒకళ్ళ మీద కూడా పోటీ పడకుండా మీ ఓట్లు మీరు కాపాడుకోండి. అంటే ఎవరికైతే 85% ఓట్లున్నాయో వాళ్ళకి రాజ్యాధికారం రావాలి తప్ప నీలాడు ఉరికినా టైం వచ్చారు చీట్ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చు, మద్యం ఇచ్చు. ఈ మనం చూస్తున్నాం ఎలక్షన్స్ అనేది మోకరీ అయిపోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు వాడు నిలబడాలని ఉంటుంది, కానీ వాడికి రూపాయలు శక్తి ఉంటుంది, ఒక్కొక్కసారి సమర్థత ఉంటుంది, కానీ వాళ్ళకు సపోర్ట్ ఉంటుంది. అది కూడా మేము ఈ కూటమి ఏర్పాటు చేస్తాం. డబ్బులు ఓట్లకి ఇచ్చేది మా ఫిలాసఫీ కాదు. ఓట్లు ఆ కాన్సెప్ట్ వ్యతిరేకంగా నార్మల్గా డెమోక్రటిక్ స్పిరిట్తో గెలవాలనే కోరుకుంటే బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చే క్రమంలో కూడా పరస్పరం మనం సహకరిస్తున్నాం అనేది మా ఫీల్. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా వైడ్ బేస్డ్ అవుతుంది. ఇతర పార్టీలు ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ చేయలేదు, టీఆర్ఎస్ 10 ఏళ్ళు అవకాశం ఇస్తే తెలంగాణ నేను కూడా రైట్ డే 1 నుంచి ఆ పార్టీలో పనిచేసినట్టు అది ఫెయిల్ అయింది. ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని సహకరించారో ఈరోజు మన తెలంగాణ మనం కాపాడుకోవడానికి కూడా ఈ సహకారం అవసరమని విజ్ఞప్తి.
నీళ్ళు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ ఏవైతే ఈ మోసం జరిగిందో ఉద్యమం పేరు మీద అంతా జరిగింది బహుజనులకి, మోసం అంతా జరిగింది బహుజనులకి. కాబట్టి ఈ బహుజనులను చైతన్యం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ఈ రాజకీయ కూటమి ప్రధాన లక్ష్యం ఏంటంటే బహుజనులకు రాజకీయ అధికారాన్ని అప్పచెప్పడం. మొదటి సంవత్సరం బీసీ, రెండవ సంవత్సరం ఎస్సీ, మూడవ సంవత్సరం ఎస్టీ, 4వ సంవత్సరం మైనార్టీ, 5వ సంవత్సరం మహిళ. 5 ఏళ్లలో ఈ 5 సామాజిక వర్గాలను ముఖ్యమంత్రి చేయడం మా లక్ష్యం. ఈ భూమి పంపడం, ఈ సంపద పంచడం, సంపద పెంచడం, సంపద పంచడం, అలాగే ఉద్యోగాలు వాళ్ళ మా లక్ష్యం కోసం సార్ లక్ష్య సైన్యం అనే దాంట్లో ప్రధాన కీలకమైన ఎజెండా ఏంటంటే ఉద్యోగ కల్పన. అది జాబ్ మేళా పెట్టడం, 1,00,000 మందికి జాబ్ ఇవ్వడం. మేము ఏ గవర్నమెంట్ ఇవ్వదు, మేము ఇవ్వాలనుకుంటున్నాం 1,00,000 మందికి జాబ్స్, 1,00,000 మందికి జాబ్. అలాగే విత్ ఇన్ 1 year లో 1,00,000 మందికి జాబులు ఇవ్వాలనుకుంటున్నాం. అట్లాగే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పన కోసం ఏవైతే ఇప్పటిదాకా కార్పొరేషన్లకు నీళ్ళు బడ్జెట్ ఉందో మొత్తం కంప్లీట్ గా వాళ్ళ బడ్జెట్ అంతా వాళ్ళకి కేటాయిస్తాం. బీసీ బడ్జెట్ 50% ఉండాలి, ఎస్సీ బడ్జెట్ జనాభా దామాష పద్ధతిలో బడ్జెట్ కేటాయింపు, అలాగే జనాభా దామాష పద్ధతిలో పదుల పంపకం, జనాభా దామాష పద్ధతిలో సంపద పంపకం. ఇది ప్రజాస్వామ్యం అంటే. సో ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్న ఈ మొత్తం రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడం మా లక్ష్యం. ఆ లక్ష్య సాధన దిశగా రేపు అడుగులు వేయడానికే ఈ కూటమి ఏర్పడ్డది. ఎట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఒక ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేయగలిగిందో, ఎట్లయితే ఉత్తరప్రదేశ్లో కాళీశరం గారు ఒక ప్రత్యామ్నాయాన్ని చూపెట్టగలిగిందో, అట్లనే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో కూడా ఒక ప్రత్యామ్నాయం మీరు చూడబోతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేసేసి ప్రత్యామ్నాయ రాజకీయాలు, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు, ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలు త్వరలో మీరు చూడబోతున్నారు. ఆ దిశగా ఖచ్చితంగా రాజకీయ కూటమి మా కార్యాచరణ ఉంటుంది.